కలువాయి మండలం పెన్నా బద్వేలులో తాగునీటి సమస్యపై గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మోటార్ పైప్ లైన్ సమస్యల కారణంగా గత 3 సంవత్సరాలుగా వేసవి కాలంలో గ్రామానికి సరైన తాగునీటి సరఫరా జరగడం లేదని గ్రామ ప్రజలు తెలిపారు. 1 month 1 village 4 visit కార్యక్రమంలో భాగంగా గ్రామ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఇప్పటి వరకు ఎలాంటి శాశ్వత పరిష్కారం లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య పరిష్కారం కోరుతూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కృష్ణారెడ్డి, ఎంపీడీఓ శైలజ పాల్గొని గ్రామస్తుల సమస్యలను విన్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. మాకు నీళ్లు కావాలి. మేము మా పిల్ల కొట్టు తీసుకొని అల్లాడిపోతున్నాం. మేము మాకు నీళ్లు లేవు. మాకు నీళ్లు కావాలా, మాకు నీళ్లు కావాలి. మాకు నీళ్లు కావాలి. చిన్నమ్మ పెనవద్వేలి ఏరు ఉంది. ఏట్లేమో జనాభా మునిగిపోయేదానికి నీళ్ళు ఉన్నాయి, తాగేదానికి మాకు నీళ్ళు లేదు సార్. మాకు నీళ్ళు వచ్చే అవకాశం చేయండి. మాకు మేము మోసుకోవాలంటే ఎండాకాలం మేము మొయ్యలేము. చల్లాకాలం అయితే నీళ్ళు ఉంటాయి, ఎండాకాలం వస్తే నీళ్ళు ఉండవు. ఈ నీళ్ళ కాగసాట్లు అయిపోతుంది. 4 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు. నీళ్ళు ఎండాకాలం వస్తే ఎప్పుడైనా ఎండాకాలం వస్తే మాకు నీళ్ళ కాగసాట్లు అయిపోతుంది. నీళ్ళు మాత్రం కావాలా. తాగేదానికి 3 సంవత్సరాల నుంచి నీళ్ళు లేవు. మునిగేదానికి ఏరేమో ఎలవబోతుంటుంది, కానీ తాగేదానికి నీళ్ళు లేవు. నీళ్ళు మాత్రం కావాలా మాకు తాగేదానికి. మేము పిల్లల్ని వేసుకొని పసిపిల్లలు వేసుకొని ఆడేళ్ళాము. మేము మీరు నీళ్ళు ఓట్లేమో వేపించుకుంటే మాకేమో నీళ్ళు లేకుండా చేస్తే సార్. మాకు 4 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాల నుంచి ఎంతమంది వచ్చినా కానీ మాకు నీళ్ళు అవకాశం కల్పించలేదు. ఇప్పుడన్నా దయచేసి మాకు నీళ్ళు ఇస్తడు చేయాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా మిమ్మల్ని.